దేశికృపాధారా సుధారా గిరం గాయం గాయమశేష సద్గురు యశో గాథా గాథాశ్రియా ధ్యాయం ధ్యాయమనంతబోధకృతా ఆజ్ఞా ఉపజ్ఞాశ్రుతే హాయం హాయం అబోధ అద్వయకృతోత్సేధం ప్రబోధం వ్రజే. ప్రశ్నోపనిషత్తులో పిప్పలాద మహర్షి దగ్గరికి పరవిద్య తెలుసుకోవడానికి వెళ్ళినటువంటి మహర్షులలో వైదర్భి అనే మహర్షి వాయుతత్వాన్ని గురించి తెలుసుకుంటున్నాడు. ఆయన వాయుపాసన ద్వారా బ్రహ్మలోక ప్రాప్తిని పొందాలి అనేటువంటి భావంతో ఉన్నట్టుగా కనపడుతోంది. ఈ శరీరాన్ని వాయువు ఎలా రక్షిస్తోంది, బాహ్యంగాను ఆంతరంగా కూడాను, వాటి గురించి వివరాలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అడిగారు. అనేక ఇంద్రియాలు కూడా శరీరంలో ఉన్నాయి, ప్రాణం ఉంది. వీట్లల్లో ఏది గొప్పది అనేటటువంటి చర్చ కూడా జరిగింది. చివరికి ప్రాణమే శ్రేష్టమైనటువంటిది అనేటటువంటి విషయం తేలింది. అటువంటప్పుడు అదే గొప్పది అని అనుకున్నప్పుడు దాన్ని మనం గొప్పవాళ్ళని స్తోత్రం చేయటం సహజం కదా. మనకి సూర్యభగవానుడు ఉన్నాడు, ఆయనే ఇక్కడ ప్రాణశబ్దార్థం అనే విషయం కూడాను ఈ ఉపనిషత్ ప్రారంభం నుంచి కనపడుతోంది. ఆయనే అగ్ని అని కూడా తర్వాత మనం అంటున్నాం. ఆ సూర్యుడు సమస్త వేదాత్మకుడు, సమస్త దేవతాత్మకుడు అనే సంగతి నారాయణోపనిషత్తు వర్ణిస్తోంది. ఆదిత్యో వై తేజోజో బలం యశశ్చక్షుశ్రోత్రమాత్మా మనో మంజుర్ముదరం మృత్యుస్సత్యో మిత్రో వాయురాకాశ ప్రాణో లోకపాలః కః కింకం తత్సత్యమన్నమృతో జీవో విశ్వఃకతమస్వయంభుబ్రహ్మైతదమృత ఏష పురుషః అని అంటోంది నారాయణోపనిషత్తు. సమస్త దేవతాస్వరూపుడు ఆయన. ఆయనే ప్రాణము, ఆయన కూడా సమస్త దేవతాస్వరూపుడు అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తూ పిప్పలాద మహర్షి వైదర్భి ఏషో అగ్నిస్తపతి ఏష సూర్య ఏష పర్జన్య భగవాన్ ఏష వాయు ఏష పృథివీ రయిర్దేవ సదసత్యామృతం యత్ అన్నారు ఆయన. ఆయనే సూర్యుడు, ఆయనే అగ్ని, ఆయన వర్షాధిష్టాన దేవత అయినటువంటి పర్జన్యుడు, దేవేంద్రుడు, భూమి అంతా కూడా ఆయనే అనే విషయాన్ని వర్ణిస్తూ కొన్ని విషయాలు వివరంగా కొన్ని మంత్రాల వలన వాటి వలన వాయు మహిమను గురించినటువంటి విషయం విన్నాం. ఇప్పుడు ఆ వాయువు క్రమక్రమంగా అంతటా వ్యాపించున్నాడు కాబట్టి సమస్త లోకాలని పృథివీ కూడా ఆయనే అయి ఉన్నాడు అని అంటున్నాడు. పృథివీ నుంచి ఆవిర్భవించేటటువంటి వృక్షాలు అవన్నీ కూడాను ఆ వాయుబలం వల్లనే అభివృద్ధి చెందాలి. ఇదంతా రైహి. పృథివీ మనకి ధనం, సమస్త ఔషధులను ఇస్తోంది, ఆహార పదార్థాలన్నింటినీ కూడాను ఇస్తోంది. తద్వారా మనకు శరీర పుష్టి ఇదన్నీ కూడా కలుగుతున్నాయి కాబట్టి ధనంగా మనం చెప్పాలి. అట్లా సదసత్య అమృతం యత్. పంచభూతాల్లో కొన్ని సద్రూపంగా కొన్ని అసద్రూపంగా ఉన్నాయి. కొన్ని ప్రత్యక్షంగా మనకు దర్శనమిచ్చేవి ఆకాశం వాయువులు ఉన్నాయంటే అది పరోక్షాలు, అగ్ని జలము పృథివీ ఉన్నాయంటే అది ప్రత్యక్షంగా కనపడతాయి మనకి. ఇవన్నీ కూడాను అమృతస్వరూపం, అదంతా కూడా ప్రాణస్వరూపమే అంటూ వర్ణన చేశారు. ఇప్పుడు అంటూ చెబుతాడు ఆయన మహర్షి, అరా ఇవ రథనాభౌ ప్రాణే సర్వం ప్రతిష్ఠితం
రుచో యజూగుంషు సామాని యజ్ఞ క్షత్రం బ్రహ్మచా అన్నారండి. రథం చక్రం ఉంటుంది. ఆ చక్రానికి మధ్యలో ఆకులు, చుట్టూరా చట్రం, ఆ మధ్యలో ఇరుసు అనేది ఒకటి ఉంటుంది. దాంట్లో ఇవన్నీ కూర్చబడి ఉంటాయి. అవి అర అంటారు సంస్కృతంలో. మనం ఆకులు అని ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాషలో ఉండవచ్చు కూడాను. అదంతా కూడా ఆ నాభిలో ఇవన్నీ కూడా సమకూరుస్తారు. అవన్నీ ఎట్లాగా నాభియందు అరలన్నీ కూడాను సమకూర్చి ఉంచబడుతున్నాయో అలా ప్రాణమందే సమస్తము కూర్చబడి ఉంది. అంటే ఇంచుమించుగా ఈ ప్రాణము ఇది ఆ రథచక్రం యొక్క నాభి లాంటిదనమాట. దాని ఎందే ఇవన్నీ కూడాను కూర్పుతో లోపల ఈమిడి ఆ చుట్టూరా ఉండేటటువంటి చట్రంతో ఆ చక్రం తిరగటానికి కారణం అవుతున్నాయి. సర్వం ప్రాణే ప్రతిష్ఠితం, అంతా కూడా ప్రాణమందే సుప్రతిష్ఠితమై ఉంటుంది అన్నారు ఆయన. నిజంగా ఆలోచిస్తే అట్లాగే కనపడుతోంది. కారణం ఏమిటి అంటే, నీవు ప్రాణ ఇంద్రియముల యొక్క సంవాదంలో మేము గొప్ప అని వాళ్ళు వాదించుకుని ప్రాణమే శ్రేష్టమన్న సంగతి తేల్చుకున్నారు. దీంట్లోంచి శరీరంలోంచి ఇంద్రియాలలో ఒక్కొక్క ఇంద్రియం ఏదైనా ఒకటి పోయినా కూడా, కన్ను పోయింది అయినా కూడా మనిషి నడుస్తూనే ఉంటాడు, వెడుతూనే ఉంటాడు, వ్యవహరిస్తూనే ఉంటాడు. శ్రవణేంద్రియం వినపడదు, ఇబ్బంది ఏం లేదు, శరీరం నడుస్తోంది. అట్లా ఒక్కొక్క ఇంద్రియానికి ఏదైనా ఇబ్బంది కలిగినా కూడాను శరీరం ప్రాణం అంటూ ఉంది కాబట్టి శరీర యాత్రకి లోటుబాట్లు లేవు. అటువంటిది ప్రాణం అనేటటువంటిది. బతికుంటే చాలరా నాయనా అని అంటాం కదా మనం. అది అన్నమాట. ఏది ఎట్లా ఉన్నా ప్రాణం మీద ప్రీతి అది ఎవరు వదులుకోలేరు కదా. అది ఆత్మస్వరూపం. ప్రాణాచ్చేవ ఖల్విమాని భూతాని జాయంతే ప్రాణేన జాతాని జీవంతి ప్రాణం ప్రజంత్యభిసంవిశంతీతి అంటుంది తైత్రీయోపనిషత్తు. ప్రాణాధ్యేవ ఖల్విమాని భూతాని జాయంతే అందండి ఏకంగాను. ఆ ప్రాణం వల్లనే ఈ ప్రపంచమంతా కూడాను పుడుతోంది అని చెబుతోంది, నిలుస్తోంది. అంతే కదా. ఆ ప్రాణం మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అలాంటిదిగా గొప్పగా ప్రాణవాయువుని గురించి వర్ణంలో అడుగడుగునా మనకు చాలా చోట్ల మనకు కనపడుతూనే ఉన్నాయి. అదే కాకుండా ఇప్పుడు ఏమంటున్నారంటే, రుచో యజుగుంసి సామాని యజ్ఞ క్షత్రం బ్రహ్మచ. ఇదిగో ఇవి మాటలు. ఇదంతా కూడా ప్రాణమే అన్నారు ఆయన. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం ప్రాణమా? అదేమిటండి అలా చెప్తారు అంటే, ఇవన్నీ కూడా మంత్రాలు. ఈ మంత్రాల వలన సాధ్యమైనటువంటిది కర్మ, అది ప్రాణం అన్నమాట. ప్రాణం లేదే నువ్వు కర్మ చేస్తావా? వాతాద్వా అధ్వర్యుర్యజ్ఞం ప్రయుంక్తే దేవా గాతువిదో గాతుం విత్వా గాతుమితేత్యాహ యత ఏవ యజ్ఞం ప్రయుంక్తే తదేనం ప్రతిష్టాపయతి అంది ఒకచోట తైత్రీయ బ్రాహ్మణం. అధ్వర్యుడు యజ్ఞం చేస్తున్నాడు అంటే, నిర్వహిస్తున్నాడు అంటే, ఋత్వికుగా తన కర్తవ్యాన్ని యజ్ఞంలో నిర్వహిస్తున్నాడు అంటే వాయుబలం వల్లే నిర్వహిస్తున్నాడని చెప్పాలి. శరీరంలో మంచి పుష్టినిచ్చేటటువంటిది వాయువే అసలు. ఆయన దానివల్లనే మొత్తం అంతా నడుస్తోంది యజ్ఞం అంతా కూడా అని మనం చెప్పాలి. తర్వాత ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదాలు కూడా వాయువు అంటున్నాడు. అంటే ఆ వాయుబలం, ప్రాణబలం ఉన్నటువంటి వాడే ఋగ్వేద, యజుర్వేద, సామవేదాలన్నీ చదవగలుగుతాడు. చాలా కష్టం వేదాలను అధ్యయనం చేయటం, వాటిని ధారణ చేయటం, మళ్ళీ తిరిగి చెప్పటం, ఇదంతా కూడా ఎంతో బలం కలవాడికి సాధ్యమవుతుంది. కానీ దుర్బలుడైన వాడు అసలు ఈ వేదాలు అధ్యయనం చేయలేడు, వాడి వల్ల కాదు. చాలా కష్టం. అంతా అనుకుంటారు వాళ్ళు ఏదో మంత్రాలు చదువుతున్నారు అనుకుంటారు. వాళ్ళకి తెలియదు సరిగ్గా, దాని యొక్క పరిస్థితి వాళ్ళు ఎరగరు. అందువలన దానికి కూడా మంచి బలం ఉండాలి.
యజ్ఞ క్షత్రం బ్రహ్మచ. బ్రహ్మ క్షత్రం రెండు కూడా వాయువు అన్నాడండి ఇక్కడ. అది ఎలా కుదురుతుందబ్బా అని అంటే, క్షత్ర శబ్దానికి క్షత్రియుడు జాతి. క్షత్రియులు చాలా బలవంతులు. వాళ్ళు కనుక లేకపోయినట్లయితే ఈ లోకంలో శత్రువులు ఆక్రమించుకొని మనందరినీ పీడించి లోకమంతా కూడా పాడు చేసేస్తారు. ఆ క్షత్రియుడు అనేటటువంటి వాడు లోకాల్ని రక్షించడం, క్షతాత్రాయత ఇది క్షత్రియ, ఆపత్తు నుండి కాపాడతాడు. అందువలన రాజ్యంలో మంచి బలవంతుడుగా ఉంటాడు క్షత్రియుడు. యుద్ధంలోకి వెడుతున్నాడు అంటే భీష్ముడు, అర్జునుడు ఇలాంటి వారు ఎంతో బలవంతులు. వాళ్ళు ఆ శక్తి సామర్థ్యాలు వాళ్ళలో బాగా ఉంటాయి. ఎన్ని అవతల పక్కన శత్రువు పక్షం వారు కొట్టినా కూడా దెబ్బలకి ఆగి తిరిగి మళ్ళీ కొట్టి యుద్ధం చేసి అట్లా నిలుస్తారు. ఇదంతా బలం వలన, ప్రాణం వలన సాధ్యమవుతుంది. కానీ దుర్బలుడైన వాడు అసలు ఆ రణరంగం చూడను కూడా చూడలేడు. వాడు అంత భయంకరంగా ఉంటుంది. సరే, బాగానే ఉంది. కానీ బ్రహ్మ కూడా వాయు ప్రాణం అంటావు ఏమిటి? వీళ్ళకైనా బలం ఉంటుందంటావా? క్షత్రియులు లాంటి బలం బ్రాహ్మణులకు ఉంటుందా? లేదు. కానీ వీళ్ళల్లో ఉండే బలం ఏమిటంటే మంత్రబలం ఉంటుంది వీళ్ళలో. అది చాలా గొప్పది. ఆ బలం లేకపోయినట్టయితే అది కూడా ప్రాణం వల్లనే ఆ మంత్రాలన్నీ కూడాను వాళ్ళలో స్థిరంగా ఉంటాయి. ఆ బలం వాళ్ళలో ఎక్కువగా ఉండాలి. మంత్రబలం వలన వీళ్ళు జగత్తునంతటినీ కూడాను రక్షించగలరు. ఆపత్తు వచ్చినప్పుడు ఏదైనా వీళ్ళ మంత్రబలాన్ని తీసుకుని ఆ రాజు తను రాజ్య పరిపాలన చేస్తాడు. ఒకసారి దిలీప మహారాజు వశిష్ఠ మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. అంతా బాగున్నారా అని యోగక్షేమాలు చేస్తున్నాడు. ఆయన అంటాడు, ఉపపన్నం నను శివం సప్తస్వంగేషు యస్యమే దైవీనాం మానుషీణాంచ ప్రతికర్తాత్వమాపదాం అన్నాడు. మహర్షి, ఏదైనా మీ మంత్రబలం చాలా గొప్పదండి. దానివల్లనే ఈ లోకంలో అన్ని బాధలు పోతున్నాయి. ఇంచుమించుగా వాటిలన్నింటినీ కూడా నివారణ చేసేది మీరే. మరి నువ్వేం చేస్తున్నావు? నువ్వు క్షత్రియుడివి కదా. అట్లా ఆయనే ఆపత్తులని నిరాకరణ చేస్తున్నాడు, నివారిస్తున్నాడు అంటుంటే తనేదో ఊరికే దిష్టిబొమ్మలాగా ఉన్నట్టుగా అర్థం కావటంలా. అంటే అన్నారు, మీ బలాన్ని నేను ఆధారంగా చేసుకుని ఆ తర్వాత నేను యుద్ధంలో దిగుతున్నాను. మీ శక్తే నా బాణంలో ప్రవేశించి అలా లక్ష్యాన్ని భేదిస్తోంది. లక్ష్యభేద శరాహ. అంతేగాని మీ బలం లేకపోతే నేను మాత్రం ఏం చేయలేను. కాక మరొక రహస్యం, శ్రీరామచంద్ర ప్రభువుకి విశ్వామిత్ర మహర్షి తండ్రి దగ్గర నుంచి తన యాగ సంరక్షణ కోసం తీసుకుని అక్కడి నుంచి మిథిలా నగరానికి సీతా స్వయంవరం కోసం కూడా పెడతాడు. యాగ సంరక్షణకు వెళ్ళే మధ్యలో గంగానది స్నానం చేయించిన తర్వాత సమస్త దివ్యమైనటువంటి మంత్రోపదేశాలు అన్నీ కూడా చేశాడు. ధనుర్విద్య అంటే ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క మంత్రం ఉంటుంది. ఆ మంత్రాలన్నీ కూడాను ప్రయోగ సంహార రూపంగా ప్రయోగించడం, ఉపసంహరించుకోవటం, ఈ రెండింటికి సంబంధించినటువంటి కొన్ని మంత్రాలు ఉంటాయి. సమస్తమైనటువంటి విద్యలంతా కూడాను ఆ మంత్రబలాన్ని ఉపదేశించేశాడు. అవి వాళ్ళని ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాయి చుట్టూరా. అవి ఉండగా వాళ్ళని ఎవరూ ఏం చేయలేరు. అలాంటి సామర్థ్యాలన్నీ కూడా ఇచ్చారు. ప్రత్యేకంగా బాణము అంటే ఏదో భయంకరంగా ఒకటి అనేమి అనుకోవడానికి లేదు.
అలా అని కాదని కూడా నేను అంటలేదు. ఒక సందర్భంలో రాముడు శ్రీరామచంద్ర ప్రభు భార్యకి కలిగినటువంటి అవమానానికి కాకాసుర వృత్తాంత విషయంలో దర్భ కర్ర తీసుకుని బ్రహ్మమంత్రాన్ని స్మరించి ఒకసారి అలా విడిచిపెట్టాడు. అక్కడ ఆయుధం లేదు, ధనుస్సు లేదు, బాణం లేదు, ఏం లేదు, మంత్రమే. దర్భకర్ర, దర్భ పుడక తీసుకున్నారు, బ్రహ్మమంత్రాన్ని ఉచ్చరించారు, ఆయన మీదకు వేశాడు. వాడు లోకాలన్నీ తిరిగాడు. ఎక్కడికి వెళ్ళా కూడా ఎవడు శరణు వేడినా కూడా భయం ఇవ్వటం లేదే. రామబాణం బ్రహ్మాస్త్రం వెనకాల వస్తోంది. దిక్కులేక చివరికి మళ్ళీ పాదాలు పట్టుకున్నాడు అని రామాయణంలో మనం వింటాం. అంటే అది మంత్రబలం అన్నమాట వాళ్ళకి. ఆ మంత్రబలం వీళ్ళు ఉపదేశించిగా వశిష్ఠ మహర్షి రాముడికి ఆ శక్తి సామర్థ్యాలన్నీ కూడా వచ్చినాయి. రామ, నీకు మరొక విషయం కూడా చెప్తున్నాను. బలాబల అనేటువంటి విద్యలను కూడా ఉపదేశించేశారట. ఇంకా దాహము, దప్పిక, ఆకలి ఇటువంటివన్నీ ఉండవు వాళ్ళకి. ఇంకా ఎలానైనా తిరుగుతూ ఉంటుంటారు. మళ్ళీ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ టీ హోటల్ ఉందా, అక్కడ టిఫిన్లు దొరుకుతాయా, ఇడ్లీలు ఎట్లా ఉంటాయి, ఈ గోళ్ళని దరిద్రాలు ఉండవు వాళ్ళకి. ఇంకా అలాంటి వాళ్ళు అనమాట. ఇదంతా ఏమిటి, మంత్రబలం వల్ల జరుగుతూ ఉంటుంది. అందువలన బ్రహ్మచారి అంటే బ్రాహ్మణులు అన్నమాట. అందుకోసమనే మనకి చూడండి అశ్వమేధ యాగం, దాంట్లో మధ్యలో వీణాగాన ప్రసక్తి ఒకటి ఉంది. దాంట్లో వాళ్ళు ఏం చేశారంటే, రాజు సంవత్సర కాలం పాటు ఈ దీక్షలో కూర్చుని ఉంటాడు. రాజ్యభోగాలు కానీ, కిరీటధారణ, సింహాసనం మీద కూర్చోవటం, వందిమాగతులు స్తోత్రం చేయటం, లక్ష్మీదేవి ఆయన్ని ఆవరించడం, ఇవేం లేవు. ఏమిటి రాజు అంటారు, ఈయన ఎప్పుడూ దీక్షలు, హోమాలు, యాగాలు. అలాంటప్పుడు అతని దగ్గరికి నేను ఎట్లా పెడతాను అని ఆ రాజ్యలక్ష్మి వెళ్ళిపోయిందనుకో, ఈయన ఇంత అశ్వమేధ యాగం చేసి శత్రు సంహారం చేసి ఏమిటి ఉపయోగం? అందుకోసమని మధ్యలో ఏం చేశారంటే, రాజ్యలక్ష్మి మళ్ళీ తిరిగి తనని వరించటం కోసమై విడనాడక ఉండుట కొరకు వాళ్ళు ఏం చేస్తారంటే వీణాగానాన్ని చేయించమని మధ్యలో ఒక ప్రసంగం చెప్పింది వేదాలు. వీణాగానం చేయటం వల్ల రాజ్యం నిలుస్తుందా అని నాకు అనుమానం. అపవా ఏతస్మాత్ శ్రీరాష్ట్రం క్రామతి యోశ్వమేధేన యజతే. అతనికి రాజ్యశ్రీ మళ్ళీ తిరిగి లభిస్తుందట. ఎందుకనంటే శ్రీయావా ఏతద్రూపం యద్వీణా అని అంటుంది, వ్యాఖ్యానం చేసింది శృతి స్వయంగా. వీణ ఐశ్వర్య స్వరూపమయ్యా. అది వాయించినట్టయితే, ఆ గానం కనుక అక్కడ ఏర్పడినట్లయితే లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఎవరు చేత ఈ గానం చేయించాలి అని ఒక చర్చ బయలుదేరింది. అంటే అప్పుడు అన్నారు, చివరికి అనేక రకాల పక్షాలు చెప్పి మాటల ప్రసంగాలు చేసి ఒక బ్రాహ్మడు, ఒక క్షత్రియుడు ఇద్దరి చేత ఈ వీణాగానం చేయించడం ప్రశస్తం అని సిద్ధాంతంగా చెప్పారు చివరిలో. అదేమిటండి ఇలా ఎందుకు పెట్టి చెప్తున్నారు అని ప్రశ్న. అంటే బ్రహ్మ సంపత్తి కోసమని బ్రాహ్మణుడు మంత్ర సంపత్తి కోసమని, మంత్రబలం ఉండాలి. తవ మంత్రకృతో మంత్రైర్దూరాత్ ప్రశమితారిభి ప్రత్యాదిశ్యంతైవ మే లక్ష్యసృష్ట శర్భిదశరా అన్నాడు కాళిదాస్. తవ మంత్రకృతో మంత్రై, తమ మంత్ర ప్రభావం చేతనే రాక్షసులందరూ, శత్రువులందరూ దూరంగా పారిపోతున్నారు. ఆ మంత్రబలం వల్లనే లక్ష్యానికి సూటుగా వెళ్ళి నా బాణం తగులుతోంది. మీ మంత్రబలం లేకపోతే నాకు అది జరగదు కదా. గురువుల వల్ల ధనుర్విద్య నేర్చుకుంటారు, వాళ్ళు నేర్పుతారు. వారి అనుగ్రహము, ఆ మంత్రబలము రెండు కలిసి వచ్చినప్పుడు సూటిగా కరెక్ట్గా ఆ లక్ష్యాన్ని భేదించగలుగుతాడు. లేకపోతే కర్ణుడు పరిస్థితే సమయానికి స్ఫురించదు పో అన్నాడు గురువుగారి శాపం. అది ఇంకా ప్రయోజనం లేదు, విద్యంత చదువుకున్న ప్రయోజనం లేదు ఇంతే. అట్లా కాకుండా అందువలన మంత్రబలం వలన ఈ రాజ్యాన్ని నిలపడం కోసమని బ్రాహ్మణుడు ఒక ఆయన,
నిలిచినటువంటి రాజ్యాన్ని శత్రువులు ఆక్రమించుకోకుండా రక్షించుకోవడం కోసం యుద్ధం చేయడానికి క్షత్రియుడు కావాలి, క్షత్రియుడు ఒకడు. వీళ్ళిద్దరి చేత వీణాగానం చేయించమని అక్కడ సిద్ధాంతం చెప్పారు. కాబట్టి ఈ రెండూ కూడాను ప్రాణబలం వల్ల నడుస్తున్నాయి. కానీ ప్రాణబలం లేకపోయినట్టయితే వీళ్ళిద్దరూ కూడా ఏం చేయలేరు అనే విషయాన్ని ఇక్కడ పిప్పలాద మహర్షి కబంధి మహర్షికి చెప్పారు. తర్వాత యజ్ఞములు ఉన్నారు, అద్ధరుడు, ఉద్గాత, ఇవన్నీ కూడా హోమాలు. ఎంతమంది? 16 మంది ఋత్విక్కులు అక్కడ నిరంతరం ఎప్పుడు కూడా వేదాలు ఘోషిస్తుంటూ ఉంటాయి. అదంతా ఎంతో ప్రాతఃశ్రవణంలో వాళ్ళు కూడా ప్రాణశక్తి వాళ్ళలో ఎట్లా ఉండాలి అంటే శిక్ష వర్ణిస్తుంది. ప్రాతఃశ్రవణంలో ప్రాతకాలంలో మంద్రయా వాచ ప్రాతఃశ్రవణం శంసేతు ఉంటుంది. మంద్రధ్వనితో ప్రాతఃశ్రవణంలో మంత్రాలను ఉచ్చరించమంటుంది. బలిష్ఠయా వాచ, మంచి బలంతో మధ్యాహ్న కాలంలో మధ్యందినే ప్రబలమధీయీత అని అంటుంది స్వాధ్యాయ బ్రాహ్మణం. మధ్యాహ్న కాలంలో బలవత్తరంగా వేదాలను అధ్యయనం చేయాలి, మంత్రాలను ఉచ్చరించాలి. వీడి దగ్గర బలమే లేదు, వీడేం ఉచ్చరిస్తాడు? అక్కుపక్షి. అందువల్ల వీడి దగ్గర బలం ఉండాలంటే ప్రాణశక్తి ఉండాలి వీళ్ళు అన్నమాట దానికి అర్థం. అటువంటి సామాను ఋగ్వేదాలు ఇవన్నీ కూడా చెబుతున్నారు అంటే వాడు ఎంత కష్టపడతారో, ఎంత ప్రాణశక్తిని వాడు ఉపయోగిస్తారో ఆ మంత్రాలను చెప్పేటప్పుడు వాళ్ళకే తెలియాలి అది. అలాంటిది కాబట్టి రుచో యజోగుంష సామాని యజ్ఞ క్షత్రం బ్రహ్మచ, ఆ యజ్ఞమంతా కూడా ఆ ప్రాణశక్తి అలా సంచరిస్తూ ఉంటుందన్నమాట. ఆ దృష్టితో నువ్వు చూడు, నీవు దృష్టి ఏ రకమైనటువంటి దృష్టి పెడతావో ఆ దృష్టి ప్రకారంగా అంతా నీకు కనపడుతూ ఉంటుంది. మనం దర్శించాలి, ఆ మహర్షులు చెప్పినటువంటి విధాన ప్రకారంగా మనం దాన్ని చూడాలి. చూస్తే నీకు అర్థమవుతుంది. అలాగా బ్రహ్మచ క్షత్రచ, క్షత్రంచ బ్రహ్మచ ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే. ఆ తర్వాత మాట్లాడుతూ అంటారు పిప్పలాద మహర్షి కబంధ వైదర్భి, ఓ ప్రాణవాయువా, నీవు ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రతిజాయసే. నువ్వు గర్భంలో లోపల శరీర మధ్యంలో, గర్భం అంటే శరీర మధ్యంలో అన్నమాట, ప్రజాపతి రూపంతో ఉంటూ నీవు సంచరిస్తున్నావు. ప్రజాయసే, పుడుతున్నావు, సంచరిస్తున్నావు, వ్యవహరిస్తున్నావు అని అన్నాడు. ఇది అధ్యాత్మంలో. ఇదే కనుక అది భూతంలో, అది దైవంలో కనుక ఆలోచించినట్టయితే పురుష సూక్తం చెప్పింది అజాయమానో బహుధా విజాయతే అని అంటుంది. ప్రజాపతిశ్చరసి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య ధీరాః పరిజానంతి యోనిం మరీచీనాం పదమిచ్ఛంతి వేధసః. ఆయన అది దైవంలో, అది భూతంలో కూడా. ఆ వాయువు ప్రజాపతి స్వరూపం. ఆయన బ్రహ్మాండ గర్భం, ఇక్కడేమో అధ్యాత్మంలో శరీర గర్భంలో సంచరిస్తున్నాడు. అదే కనుక అది దైవం, అది భూతం అయినట్టయితే బ్రహ్మాండ గర్భంలో మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. అంతటా కూడాను, నీ ఒక్క శరీరంలోనే కాదు, సమస్త ప్రాణివర్గంలో యొక్క శరీరంలో కూడా ఆయన లోపల సంచరిస్తూ ఈగ, దోమ, పక్షులు, పశువులు అన్నింట్లలోనూ అవి కూస్తున్నాయి. వాక్కు వస్తోంది బయటికి, ప్రాణబలం వలన వస్తోంది. కళ్ళు అలా ఆర్పుతున్నారు, ఎగిరిపోతోంది, అలా పెడుతోంది, చూసుకుంటోంది, తిరుగుతోంది. ఇదంతా ఎవరి వల్ల జరుగుతోంది అనుకుంటున్నావు నువ్వు? ఆ ప్రజాపతి ప్రాణరూపంతో ఉన్నారు పరమాత్మ. అందువలన ఆయన ప్రజాపతిశ్చరసి గర్భే అంతః. అయితే వస్తుతః ఆయన ఏమండి, మీ పురుష సూక్తం చాలా గొప్పది. ఆయన ఈ శరీరాల్లో ఉండి కళ్ళు ఆర్పటం, పక్షులాగా పైకి ఎగిరిపోవటం, టపటపా కొట్టుకోవడం ఏంటిది? ఇలాంటివన్నీ చెబుతున్నారు ఏంటండి? ఆయన చాలా సాక్షాత్ సృష్టికర్త, ప్రజాపతి అంటే గొప్పవాడన్నారు కదా. మరి అటువంటిప్పుడు ఈ పక్షుల్లో, పశువుల్లో, ఈగల్లో, దోమల్లో కూడా ఆయన ఉన్నాడు అని అంటారు. ఏమిటి ఇలా ఉంది, ఏంటిది పురుషోక్తం అని కొంతమంది ప్రశ్నలు. అంటే అన్నారు, అజాయమానో బహుధా విజాయతే.
ఆయన నీకు తెలియదయ్యా ఆయన తత్వం. నీ తత్వాన్ని పురస్కరించుకుని నీ తత్వాన్ని బట్టి నీ దృష్టిని బట్టి ఆయన కూడా నువ్వు లెక్కేసుకుంటున్నావు. మనం ఎలా ఉంటామంటే ఏమీ చేయలేము, చేతకాని వాళ్ళమని మనకు తెలుసు మన సంగతి. అలాగే ప్రజాపతి కూడా అలాగే ఉంటాడని నువ్వు అనుకుంటున్నావు. ఇంతకంటే అవివేకం వేరే ఏం లేదయ్యా. పురుష సూక్తం ఏమని చెప్పింది అసలు? అజాయమానోపి బహుధా విజాయితే అంది. అసలు ఆయనకి జన్మ లేదన్నాడు బాగా ఆలోచిస్తే. ఆయన సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అసలు ఆయన అటువంటి వాడు. ఆయన గురించి మనం చెప్పలేము. సత్యజ్ఞానానంద స్వరూపమైనటువంటి వాడు. అసలు ఆయన పుట్టనన్నాడు. ఆయన ఈ దేవతలు మిగతా వాళ్ళు అందరూ వెళ్ళి గోల పెడితే మండి పాపం బయటకు వచ్చాడు. ఆయన అసలు ఆయన పుట్టడం ఇష్టం లేదు. ఎందుకంటే మీకు తెలుసు, ఆ మహావిష్ణువు ఆ వైకుంఠంలోంచి కిందకి దిగాడు ఎరకపోయి ఈ రాముడిగా అవతరిస్తే. నాయన ఎన్ని కష్టాలు అనుభవించాడో మానవ లోకంలో ఎవడో అనుభవించేటటువంటివి. ఎందుకు ఈ కర్మ ఆయనకి? ఏం చేస్తాం, ఇదో గోల. అర్థం కాలే నీకు? అందుకోసమని పుట్టని వాడే. ఆయనకి నిజంగా ఆకారం లేదు, శరీరాలు లేవు, ఇంద్రియాలు లేవు, మనస్సు లేదు. ఇవన్నీ ఉంటే కదా జన్మ. అవన్నీ లేవు. అపాణిపాదో జమునో గృహీత. ఆయన దగ్గర అస్థూల మనం వహరస్వం అదీర్ఘం అంటూ ఉపనిషత్తులు నిరాకరించేసినాయి వాటిని రెంటి కూడాను. అటువంటి వాడు అయినప్పటికీ కూడాను మాయకేన రూపేణ బహుధా విరాజతే. మాయా ప్రభావం వలన ఈ జగత్తులంతటే కూడా వ్యాపించి ఇలా కనపడుతున్నాడు. ఆయన స్వరూపం నిజంగా ఇలాగా పక్షుల్లోనూ అంతర్యామిగా ప్రకాశించే, మనుష్యుల్లోనూ ప్రకాశించే స్వరూపం అని అనుకుంటున్నారా? పక్షులు ఎగరటానికి శక్తినివ్వటం, అగ్నిరూపంగా ఉండి మనం తిన్నవన్నింటినీ కూడా పచనం చేసి బలాన్ని ఇవ్వటం మనం రోజు చెబుతుంటామే. ఈ వంటవాడి పని ఇదే ఆయన స్వరూపం నువ్వు అనుకుంటున్నావా? పొరపాటు. ఇదంతా కూడా మాయికం. మాయా ప్రభావం వలన వాటన్నిటి కూడాను ఆయన అంగీకరించాడు. మాయా ప్రభావాన్ని అంగీకరించినప్పుడు తనకి ఇబ్బంది ఏముంటుంది? ఒకడు వేషం వేసుకొచ్చాడు అనుకోండి, వాడు అర్జునుడు గాను కృష్ణుడు గాను వేషం వేసుకున్నాడు. వాడు మామూలుగా వాడు సుబ్బారావు, లేకపోతే మల్లన్న ఏదో. కానీ ఇక్కడికి వచ్చి నేను కృష్ణుడు అంటున్నాడు, గొప్పగా చెబుతున్నాడు. అదంతా వాడికి తెలుసు లోపల. మళ్ళీ అరగంట కాగానే అవన్నీ తీసేసి మళ్ళీ మామూలుగా వెర్రిమొహం వేసుకుని బయటకు వస్తాడు. ఇదే కదా మనకు తెలుసు కదా వేషం వేసుకున్నప్పుడు కృష్ణుడుగా నటించాలి, ఆ పాత్రను పోషించాలి. అందువలన ఆ పాత్రను పోషించడం కోసమే మాయను ఆధారంగా చేసుకుని పరమాత్మ ఈ రకంగా మన శరీరాలన్నిటి కూడా ఆయనే తీసుకున్నాడు. ఆయనకు వేరే లేవు, అద్దెకి తీసుకున్నాడు. నీ లోపల ప్రవేశించి నీ కాళ్ళు, నీ చేతులు, నీ కళ్ళు, ముక్కు ఇవన్నీ శరీరాలన్నీ కూడాను అద్దెకి తీసుకుని ఆ తొడుగులో దూరి దాంట్లో ఉన్నాడు. సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంది పురుష సూక్తం. ఆయనకి అనంత నేత్రాలు, అనంత బాహువులు, అనంత కాళ్ళు ఉన్నాయి. మనవన్నీ ఆయనవేట. ఎందుకు మళ్ళీ ప్రత్యేకంగా ఆయన తెచ్చుకోవడం ఎందుకు? ఇవన్నీ ఉన్నాయిగా. మనం వెళ్ళి కొనుక్కురావక్కర్లా, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి కదా, అంతే అన్నమాట. కాబట్టి అటువంటి వాడు అజాయమానో బహుధా తస్య ధీరా పరిజానంతి యోనిం. అయితే పక్షి రూపంలో అంతర్యామిగాను, పశువుల్లో అంబారవాదులు చేసుకుంటూ ఇట్లా పశువుల్లో, పక్షుల్లో, మనుష్యుల్లో కూడా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం. బాగానే ఉంది. కానీ అసలు ఆ వాస్తవ స్వరూపం చూసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మాయక రూపం మనమంతా చూస్తూనే ఉన్నాం, మనందరికీ తెలుసు అది. మనం కూడా మాయే. ఈ మాయ ఎప్పుడు పోతే అప్పుడు మనం కూడా పోతాం. మనం మాత్రం కరెక్ట్ అనుకుంటున్నావు నువ్వు? పొరపాటు. ఏదో నువ్వు అది చదివాను, ఇది చదివాను, ఉద్యోగం ఉంది, నాకు పొలం ఉంది, ఇళ్ళు ఉన్నాయి, వాకిళ్ళు ఉన్నాయంటే ఎంతకాలం ఉంటాయో, ఎప్పుడు ఏమైపోతాయో నీకు తెలియదు, నాకు తెలియదు. మాయ, అంతా మాయకమే. మరైతే ఏం చేయమంటావు అని అడిగాడు. ఆయన తెలిసిన వాళ్ళు ఎవరు? యోగీశ్వరులు. వాళ్ళు చూసుకుంటారు. యోగీశ్వరులా? ఎలా తెలుసుకుంటున్నారు వాళ్ళు? ఆ జగత్కారణమైనటువంటి సమస్త బ్రహ్మాండములకు ప్రభువుగా ఉన్నటువంటి ఆయన్ని వాళ్ళు యోగ ప్రభావం వల్ల తెలుసుకుంటున్నారు. చిత్త నిరోధం చేస్తారు, ఏకాగ్రచిత్తంగా ఉంటారు, యమనియమాసనాదులన్నీ కూడా వాళ్ళు స్వీకరిస్తారు, ప్రాణాయామం చేస్తారు, సమాధిలో ఉంటారు, సాక్షాత్కరింపు చేసుకుంటారు. వాళ్ళకి కనపడుతుంది
ఆ జగత్కారణమైనటువంటి వాస్తవ స్వరూపం పరమాత్మ స్వరూపం. అలాంటి వాళ్ళు ఆ తర్వాత వాళ్ళు క్రమక్రమంగా వాళ్ళే తర్వాత మహర్షులుగా గొప్ప గొప్ప స్థాయిలోకి వాళ్ళు వస్తారని పురుష సూక్తం ఈ రకంగా మనకు ఉపదేశం చేస్తోంది. కనుక ప్రజాపతిశ్చరసి గర్భే త్వమేవ ప్రజాయసే అని పిప్పలాద మహర్షి యొక్క ఉపదేశం ఇలా ఉందన్నమాట.